హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఈరోజు నేను ఒక సక్సెస్ స్టోరీ, ఓడిఎంటీ స్టూడెంట్ సక్సెస్ స్టోరీతో వచ్చాను. సంతోష్ అతను నా స్టూడెంట్. అండ్ అతను ఇనీషియల్గా కరియర్ స్టార్టింగ్లో పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తుండే. దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్కి స్విచ్ అయ్యాడు. ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ కరియర్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేసింది. సో ఇది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. మీరు కరియర్లో ఏ జాబ్ అయినా చేయండి. కొందరు కాల్ సెంటర్లో పనిచేస్తారు. స్విగ్గీ, జొమాటోలో పనిచేసిన స్టూడెంట్స్ కూడా కరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో తప్పు లేదు, ఏ జాబ్ చేసినా తప్పు లేదు. బట్ ఫ్యూచర్లో గ్రోత్ కావాలంటే మంచి ఇలాంటి స్కిల్ ఉన్న కరియర్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో సంతోష్ది ఒక సక్సెస్ స్టోరీ అనమాట. అతను 3 మంత్స్ బాగా కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. దాంతోపాటు టాస్క్లు బాగా చేశాడు. తర్వాత ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన గ్రాబ్ చేశాడు, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఇలాంటి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. మాకు రేపు మార్నింగ్ 11 ఒక బ్యాచ్ ఉంది, ఈవినింగ్ 8:15 కూడా ఒక బ్యాచ్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒక బ్యాచ్లో మీరు జాయిన్ కావచ్చు. ఓకే. అండ్ మీకు 3 ట్రయల్ సెషన్స్ ఉన్నాయన్నమాట. 3 ఫ్రీ సెషన్స్ మీరు జాయిన్ కావచ్చు. మీరు డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. 3 సెషన్స్ వినండి, నచ్చితేనే మీరు కోర్స్ జాయిన్ కావచ్చు. ఓకే. సో ఇప్పుడు సంతోష్తో మాట్లాడదాం. సంతోష్ తోటి ఆయన కరియర్ ఎలా స్టార్ట్ చేశాడు అండ్ హౌ హీ అచీవ్ ద జాబ్ అన్నది కూడా మాట్లాడదాం. మీరు కూడా ఆయనతో మాట్లాడిన తర్వాత మీ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు. దెన్ అతను ఇంటరాక్ట్ అవుతాడు అనమాట మీకోసం. ఓకేనా? రైట్ గైస్, లెట్ మీ ఇన్వైట్ హిమ్. సంతోష్, హాయ్. సంతోష్, Hi, వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ సంతోష్. yes, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ సంతోష్? yeah, fine, sir. ఓకే Yeah, fine, sir. ఓకే ఓకే. మీ ఆడియో కొంచెం డిలే అవుతుంది. ఓకే, వెళ్ళిపోయింది, మళ్ళీ జాయిన్ అవుతుండొచ్చు. మేబీ హ్యాస్ సమ్ నెట్వర్క్ ఇష్యూస్. డెమో లింక్ ఎవరైతే డెమో లింక్ కావాలో వాళ్ళందరికీ నేను సెండ్ చేస్తా అండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద నేను పెడతాను. దాంతోపాటు మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా పర్లేదు, మీకు లింక్ వచ్చేస్తుంది. ఎవరైతే రేపు ఫ్రీ సెషన్ జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీకు లింక్ వస్తుంది. సో సంతోష్కి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. హీ విల్ కమ్ అగైన్. రైట్. అంతలోపల మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి గాయస్. అలెక్స్, బెస్ట్ ప్యాకేజెస్ ఎస్ఈఓ వర్సెస్ గూగుల్ యాడ్స్. ఇండియాలో అయితే గూగుల్ యాడ్స్కి ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది, ఫారెన్లో అయితే ఎస్ఈఓకి ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది. బట్ ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా కూడా, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా మళ్ళీ ఎస్ఈఓ చాలా వాల్యూ ఉంటుంది. ఓకే. ఎస్ఈఓ ఇస్ టఫెస్ట్. గూగుల్ యాడ్స్ ఈజీ కొంచెం చెప్పాలంటే, ఎందుకంటే ఎస్ఈఓ ఛాలెంజింగ్ అనమాట. సంతోష్, క్లియరా ఇప్పుడు? Okay, sir. రైట్ Sir, now సంతోష్, voice clear? ఇట్స్ వెరీ క్లియర్ Okay, sir. సంతోష్. Thank you. సంతోష్, ఆడియన్స్కి నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఎక్కడ ప్రాపర్ మీది, తర్వాత ఎడ్యుకేషన్ ఏంటి, Sir, దీని గురించి చెప్పండి. sir, actual గా నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం నాది హైదరాబాద్ లో సెటిల్ అయిపోయి ఉన్నారు. అండ్ వన్ థింగ్, నా ఏజ్ వచ్చేసి 39 అండి ఇప్పుడు. ఓకే. 39. నేను 39. ఇంటర్ తర్వాత నాకు నియర్లీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను పెట్రోల్ బంక్లోనే చేస్తున్నాను. పెట్రోల్ బంక్లోనే జాబ్ చేస్తున్నాను. అరౌండ్ నాకు 9,000 పర్ మంత్ వస్తుంది పెట్రోల్ బంక్లో. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఈ రోజు 10కి జాయిన్, ఈ రోజు 10కి డ్యూటీ ఎక్కితే నెక్స్ట్ డే 10కి దిగాలి సార్. ఆల్మోస్ట్ 24 అవర్స్. సో షెడ్యూల్ బాగా 24 అవర్స్. అందులో మనకి 2-3 అవర్స్ రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ నీ సాలరీ మాత్రం 9,000. ఆ టైం సాలరీ 9,000 సార్. సండేస్ ఉండవు, ఫెస్టివల్స్ ఉండవు, ఏముండవు.
సో యాక్చువల్గా టోటల్ సంతోష్ నీకు ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, ఇంటర్మీడియట్ ఉన్నందుకు మీరు ఆ కెరియర్ అనేది ఎంచుకున్నారు మీరు. అవును సార్. అంతేనా? యాక్చువల్‌గా నాకు దగ్గరలో అంటే నేను ఉండేది అవును సార్. నేను ఉండేది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర. హ్మ్. ఇక్కడ సరౌండింగ్స్‌లో ఉన్న జాబ్స్‌లో బెస్ట్ జాబ్ అదే సార్ నాకు. హ్మ్. ఓకే. అందుకని రైట్. అందులో జాయిన్ అయ్యాను. మరి అలాంటోడివి సడన్‌గా డిజిటల్ మార్కెటింగ్ వైపు ఎట్లా అట్రాక్ట్ అయినావు? సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే నాకు ఆల్మోస్ట్ నాకు మీ దగ్గర జాయిన్ కాకముందు వేరే దగ్గర జాయిన్ అయ్యాను సార్. కాకపోతే ఆన్‌లైన్‌లోనే. కాకపోతే హ్మ్. కోర్స్ కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లో ఉండేసరికి నాకు ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. ఆయన హ్మ్. వీ ఆయన వీడియోస్ కూడా రికార్డెడ్ వీడియోస్. హ్మ్. ఓకే. ఆ ఓకే. రికార్డెడ్ వీడియోస్ చూడటం వల్ల నాకు ఏం అర్థం కాకపోయేది. డౌట్స్ ఎవరిని అడగాలో తెలవదు. సో, అలా హ్మ్. లీవ్ అయ్యాను. హ్మ్. లీవ్ ఓకే. అవుతున్న దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గురించి చూస్తూనే ఉన్నాను. హ్మ్. అప్పుడు మీది యూట్యూబ్‌లో వీడియోస్ చూశాను. హ్మ్. చాలా రోజుల తర్వాత. అయితే తెలుగులో హ్మ్. మీరు చెప్పేసరికి ఒక 3, 4 వీడియోస్ చూశాను. నాకెందుకో చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. హ్మ్. నాకు కరెక్ట్ పర్సన్ దొరికాడు అని అప్పుడు అనుకోని, వెంటనే మిమ్మల్ని హ్మ్. కనెక్ట్ అయ్యాను. హ్మ్. కనెక్ట్ అయితే మీరు ఓకే. మా దగ్గర ఇవి కోర్స్ డ్యూరేషన్ ఇది అని చెప్పి నాకు చెప్పేసరికి నేను 3 మంత్స్‌కి సెలెక్ట్ చేసుకున్నాను. నేను మాట్లాడానా నీతోటి? సార్ మీరు మాట్లాడారు సార్. మీరప్పుడు చెప్పారు గూడా పెట్రోల్ బంక్ అని చెప్పారు గదా! అవును సార్. పెట్రోల్ బంక్ అని అప్పుడు చెప్పాను. నేను మీకు ఏజ్ నేను మోటివేట్ డ్యూరే కూడా చేశాను. నేను మోటివేట్ కూడా చేశాను మీకు. ఆ! కదా! అవును. ఏజ్ గ్యాప్ గూడా ఇంతుందని చెప్పాను సార్. సో, నేను అసలు డిజిటల్ మార్కెటింగ్‌కి పనికొస్తానా? లేదా? అని నాకే డౌట్ ఉండే. సో, మీరు హ్మ్. కౌన్సెలింగ్ ఇచ్చి, ఓకే. మీరు హ్మ్. చేయగలరు అని చెప్పేసరికి అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి హ్మ్. స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి 3 మంత్స్ క్లాస్ ప్రతి క్లాస్ నేను కంపల్సరీ అటెండ్ అయ్యాను. నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు నా లైఫ్ నిజంగా చెప్పాలి అంటే సార్, ఇదంతా మీ దయ హ్మ్. సార్. ఒక 9,000 సాలరీ నుంచి ఇప్పుడు నాకు సార్ చెప్పలేను. ఎవ్రీ హ్మ్. మంత్ 20,000 తీసుకుంటూ ఉంటే నాకు ఇప్పుడు గూడా కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి సార్. నా లైఫ్ చాలా అసలు ఆహ్, ఓకే. ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐయామ్ వెరీ హ్యాపీ సంతోష్. నీలాంటోళ్ళకి మేము కరియర్ ఇస్తేనే మాకు గూడా మా దానికి వాల్యూ ఉంటది గదా! ఇప్పుడే కామెంట్‌లో ఒకతను థాంక్ యూ అడుగుతుండు సార్. ప్రెజెంట్ సాలరీ ఎంత బ్రో అంటే, సో సంతోష్‌కి ఇప్పుడు 20,000 సాలరీ వస్తుంది. ఓకే. దట్ టూ ఆయన 24 అవర్స్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. 8 అవర్స్ జాబే. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు. నా ఏజ్ 32 ఉంది. నేను సక్సెస్ అయితాను. ఆయన 39 సక్సెస్ అయ్యిండు. నేను ఇంటర్మీడియేట్ చేసిన సక్సెస్ అయితాను. ఇగో ఈయన కూడా ఇంటర్మీడియేటే. పెట్రోల్ బంక్‌లో పనిచేసి ఇక్కడ స్విచ్ అయ్యిండు. సో, నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద విల్లింగ్ హార్ట్ అండి. మన మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆహ్, అలా ఉండడం వల్ల పీపుల్‌కి నమ్మకం లేకుండా పోయింది. బట్ ఇప్పుడిప్పుడు స్లోగా చేంజ్ అయితుంది. ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయితుంది. సో, మాలాంటి ప్రొఫెషనల్ కోర్స్ రావడం వల్ల పీపుల్ లెర్నింగ్ అండ్ స్విచింగ్. ఓకే. సో, నేనైతే ఒక మెకానిజం క్రియేట్ చేసిన ఇలాంటి వాళ్ళొచ్చినప్పుడు నేను ఛాలెంజింగ్‌గా తీసుకుంటా. మామూలుగా అయితే భయపడాల్సొస్తది. ఎందుకంటే 39 ఏళ్ళకి ఎవరు జాబ్ ఇస్తార్రా భయ్! ఇంటర్మీడియేట్ ఉంది అట్లా కాదు నేను. వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తా. ఆయనతో మాట్లాడినా బాబు పెట్రోల్ బంక్ మ్యాటర్ కాదు. నీ ఏజ్ మ్యాటర్ కాదు. నువ్వు హ్యాపీగా జాయిన్ గా అని చెప్పాను. జాయిన్ అయిన తర్వాత నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి ఆయనకు ప్లేస్‌మెంట్ ఇచ్చాను. జాబ్ జాయిన్ అయ్యి కూడా 3 మంత్స్ అయిందా? సార్ ఇది 4థ్ మంత్ రన్నింగ్ సార్. ఫోర్త్ మంత్ అయితుంది. సో, నేను మర్చిపోయినా కూడా తర్వాత. సడెన్‌గా ఎందుకో మొన్న ఒకసారి మెసేజ్ చేస్తే, "సంతోష్ మనం లైవ్ చేద్దాము. నీదొక ఇన్‌స్పిరేషన్ స్టోరీ అయితది" అని చెప్పేసి ఫోర్త్ మంత్‌లో ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నాను అన్నమాట. ఇది చూసిన ఎవరైనా సరే మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. స్విగ్గీలో పని చేస్తున్నావా? జొమాటోలో పని చేస్తున్నావా? కాల్ సెంటరా? పెట్రోల్ బంకా? ఇంకేదైనా జాబ్ చేస్తున్నావు. నీకు అయితలేదు. నువ్వు ఇలాంటి ప్రొఫెషనల్ జాబ్ చేయాలనుకుంటున్నావు అంటే హార్డ్ వర్క్ చేయాలండి. సంతోష్‌కి ఈ జాబ్ ఉత్తగానే ఏం రాలేదు. కష్టపడ్డాడు. సంతోష్ నువ్వు సరే డిజిటల్ మార్కెటింగ్ నాతో మాట్లాడినావు. కోర్స్ జాయిన్ అయినావు. మీ ట్రైనర్ పేరేంటి? వైష్ణవి మ్యామ్. వైష్ణవి మేడం. వైష్ణవి మ్యామ్ సార్. ఓకే. ఇప్పుడు ఇతను ఒక క్వెషన్ అడుగుతున్నాడు. నీకు సాటర్‌డే, సండే హాలిడేనా? లేకపోతే ఇక్కడ ఓన్లీ సండే హాలిడేనా? లేదు సార్. ఓన్లీ సండే హాలిడే. కాకపోతే మనం పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇస్తారు. డిపెండ్స్ అండి. ఇక్కడ హాలిడేస్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అన్నమాట. సో, ఒక్కొక్క కంపెనీ ఒకలాగా పనిచేస్తుంది. బట్ ఆయనకు ఫ్లెక్సిబుల్ ఉందది. ప్రస్తుతానికైతే సండే మాత్రమే హాలిడే ఉంది.
సరే ఇనిషియల్ స్టేజ్‌లో మనం కష్టపడడానికి రెడీగా ఉండాలి ఏదైనా సరే. అండ్ ఓకే. సో ట్రైనింగ్ ఎలా? నువ్వు సరే ఇక్కడి నుంచి స్విచ్ అయిపోయావు. ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు ట్రైనింగ్ మెథడాలజీ ఎలా ఉంది? మా ట్రైనర్స్ ఎలా చెప్పారు? నువ్వు ఎట్లా కష్టపడ్డావు? సార్ వైష్ణవి మ్యామ్ గురించి చెప్పాలంటే చాలా క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. పాయింట్ టు హ్మ్. పాయింట్ అంటే ఎన్ని సార్లు డౌట్‌లు అడిగినా కూడా ఆ డౌట్ మనకి క్లారిఫై అయితేనే నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది మ్యామ్. హ్మ్. అదొకటి చాలా నచ్చింది మేడం దగ్గర. మళ్ళా ఆ డౌట్స్ ఒకవేళ క్లారిఫై కాలేదు అనుకుంటే మళ్ళీ డౌట్ సెషన్‌కి మళ్ళీ సెపరేట్ క్లాస్. యెస్. ఇక్కడ మనకు థియరీ అవుతుంటుంది. మళ్ళీ డౌట్ సెషన్‌కి మళ్ళీ ఒక క్లాస్. ఇలా చాలా మల్టిపుల్ క్లాసెస్ అటెండ్ అయ్యాను సార్. అండ్ మళ్ళీ హ్మ్. మాక్ ఇంటర్వ్యూస్ ఇందులో. హ్మ్. హ్మ్. చాలా నిజంగా సార్ నాకైతే 3 మంత్స్ ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేశాను సార్. గుడ్. సో మొత్తం మీద కష్టపడ్డావు కాబట్టి. ఇంకోటి నువ్వు పెట్రోల్ బంక్‌లో చేస్తున్నావు. అప్పుడు నీకు ల్యాప్‌టాప్ మీద అవగాహన ఉండేనా? కంప్యూటర్ పైన అవగాహన ఉండేనా? యాహ్! ఉండే సార్. ఉండే కదా! అండ్ ఓకే. దట్స్ నేను గుడ్. ఇంటర్నెట్‌లో వేరే జాబ్స్ గురించి ట్రై చేశాను. హ్మ్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా దొరుకుతాయేమో అని. అలా కొంచెం హ్మ్. అవగాహన ఉంది. దట్స్ గుడ్ సంతోష్. ఎందుకంటే మన దగ్గర ఇంటర్మీడియేట్ అయినా పర్లేదు, ఏజ్ అయినా పర్లేదు గానీ మనకి గుడ్ ఏందంటే ల్యాప్‌టాప్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఆ పరిజ్ఞానం ఉండాలి. అట్‌లీస్ట్ బేసికే మరి హైయెస్ట్ ఏం అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉన్నా గూడా మనకు చాలన్నమాట. అది ఉన్నది కాబట్టి నీకు మంచి జరిగింది. ఓకే. సో కోర్స్ 3 మంత్స్ కోర్స్ అయిపోయింది. తర్వాత, తర్వాత ఎన్ని రోజులకొచ్చింది జాబ్ నీకు? సార్ 3 మంత్స్ సారీ కోర్స్ సార్. అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది జాబ్ నీకు. అంటే ఎన్ని డేస్‌లో జాబ్ వచ్చిందంటున్నారా? ఆ! నియర్లీ నాకు 1 వీక్‌లో వచ్చేసింది సార్ నాకు. 1 వీక్ కూడా టైం పట్టలేదు. మేబీ హ్మ్. వితిన్ 1 వీకే సార్. మేబీ 5-6 డేస్ అంతే. ఇప్పుడు నువ్వు పని చేస్తున్న కంపెనీ పేరేంటి? రాథోడ్స్ ఐఏఎస్ సార్. రాథోడ్ ఐఏఎస్ అకాడమీ కరెక్ట్? అవును సార్. సో, వాళ్ళు నాకు కాల్ చేశారండి యాక్చువల్‌గా. సో, యూట్యూబ్‌లో మన వీడియోస్ వస్తుంటాయి కాబట్టి, కంపెనీ ఓనర్స్ కూడా నాకు కాల్ చేస్తుంటారు. వాళ్ళు కాల్ చేసి చెప్పారు, "ఇది ఇది సార్ మీరు మాకు రన్ చేయండి క్యాంపెయిన్స్. మాకు బిజినెస్ కావాలని" చెప్పారనమాట. నేనేం చెప్పానంటే, నాకు త్రూఅవుట్ ఇండియా ఏ క్లయింట్ వచ్చినా కూడా నేను కన్వర్ట్ చేస్తున్నా. స్టూడెంట్స్ కోసమే కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. నిజంగా నేను క్లయింట్స్ మేనేజ్ చేస్తే సంవత్సరంలా 1000 క్లయింట్ అయితారు నాకు. 1000 క్లయింట్స్ అయితారు. బట్ అది వద్దు నాకు. నాకు క్లయింట్స్ మెయింటైన్ చేయడం కాదు. నా స్టూడెంట్ నాకు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నాకు నీకు బెస్ట్ స్టూడెంట్ ఇస్తాండి. నా స్టూడెంట్‌ని తీసుకోండి. ఇంత సాలరీ ఇయ్యండి అని చెప్పాను. అయిపోయింది. నేను చూసారు. వాళ్ళు వెరీ హ్యాపీ. ఒక 2, 3 డేస్ క్యాంపెయిన్ రన్ చేద్దామన్నారు. చేశారు. నచ్చింది. యూ ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. నువ్వు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నావు. నీ డే టు డే లైఫ్‌లో ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఏమేం వర్క్ చేస్తావు? వాట్ యూ డూ యాక్చువల్లీ? సార్ మాక్సిమం నేను ఆహ్, గూగుల్ క్యాంపెయిన్సే రన్ చేస్తాను సార్. ఫేస్‌బుక్ అయితే హ్మ్. ఇంతవరకి రన్ చేయలేదు. హ్మ్. గూగుల్‌లో వాళ్ళకి యూట్యూబ్ నుంచి లీడ్స్ చాలా వస్తున్నాయి సార్. సో, కంప్లీట్‌గా వాళ్ళు యూట్యూబ్ యాడ్సే ప్రిఫర్ చేస్తున్నారు. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. తర్వాత వెబ్‌సైట్‌లో కూడా మోడిఫికేషన్ చేసినావా ఏమన్నా? వెబ్‌సైట్ చేశాను సార్. మోడిఫికేషన్ గూగుల్ మై ఇనిషియల్‌గా నేను బిజినెస్ కూడా చెప్పిన ప్రెజెంట్ చేస్తున్నాను. చేసినావు నాకు. ఇనిషియల్‌గా చెప్పాను. వెబ్‌సైట్‌లో కొంచెం మోడిఫికేషన్స్ ఉండాలని చెప్పాను. సో, అవి కూడా చేసావు కదా! ఓకే. లేదు సార్. రైట్. వాళ్ళ మోడిఫికేషన్ చేశాను. కాకపోతే కంప్లీట్‌గా న్యూ వెబ్‌సైట్ డిజైన్ చేసి, ఆ వెబ్‌సైట్ మీద నేను యాడ్స్ రన్ చేస్తే అచ్చా! అప్రూవల్ వెంటనే వచ్చింది. రైట్. సో, నువ్వు కొత్త వెబ్‌సైట్ చేసినావయితే. అవును సార్. వాళ్ళకి కొత్త వెబ్‌సైట్ డిజైన్ రైట్. చేసి ఇచ్చాను. కరెక్ట్. సో, ఎవరైతే వీడియో చూస్తున్నారో గుర్తుపెట్టుకోండి. మేము స్టూడెంట్‌ని ఎలా తయారు చేస్తామంటే, ఇప్పుడు క్లయింట్ వచ్చినప్పుడు ఆయన వెబ్‌సైట్ కొన్ని బాగుండదు. ఎర్రర్స్ ఉంటే వీళ్ళు డైరెక్ట్ పోయి ఫిక్స్ చేసేంత కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సంతోష్ ఏం చేశాడు, కొత్త వెబ్‌సైటే డిజైన్ చేశాడు. వెబ్‌సైట్ డిజైన్ చేయడం చాలా కష్టమైన పని అని అనుకుంటారు. బట్ వర్డ్‌ప్రెస్ ద్వారా, వీక్స్ ద్వారా, షాపిఫై ద్వారా ఇట్స్ నాట్ ఆల్ బిగ్ థింగ్. మన దగ్గర 2 వీక్స్ వర్డ్‌ప్రెస్ మీద ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ఫుల్ పర్ఫెక్ట్ అయితారనమాట. ఓకే. దట్ హెల్ప్స్ సంతోష్ నౌ. ఇప్పుడు బీయింగ్ కంపెనీ ఓనర్‌గా ఆయన కూడా ఏమనుకుంటాడు, ఈ ఒక పర్సన్‌ని హైర్ చేసుకున్నప్పుడు 360 డిగ్రీస్‌లో ఉండాలి. ఈయన వెబ్‌సైట్ డిజైనింగ్ చేయగలుగుతాడు. ఎస్‌ఈఓ, ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, క్యాన్వాలో ఫోటోస్ చేయగలుగుతాడు, ఎడిటింగ్ చేయగలుగుతాడు. ఇంకా కంపెనీస్‌కి ఇంతకంటే మంచిది ఏం కావాలి? సో, వి ఆర్ మేకింగ్ ద స్టూడెంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ 360 డిగ్రీలో అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటాడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేము ఎంత చేసినా కూడా అది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్ కష్టపడాలి. అందుకే మేము క్రియేట్ చేసిన మెకానిజం ఎలా ఉందంటే ఫస్ట్ క్లాసెస్, తర్వాత డౌట్ సెషన్,
తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అక్కడ మాకు తెలిసిపోతుంది ఏ స్టూడెంట్ ఎలా ఉన్నాడు అని. ఇప్పుడు వీళ్ళు రాథోడ్ ఐఎస్ఎల్ అక్కడ కాల్ చేసినప్పుడు ఐ నో హూమ్ టు పిక్. కాబట్టి స్టూడెంట్స్కి కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట. సో కష్టపడ్డ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లేస్ అయిపోతాడు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే 100% జాబ్స్ అండి చాలా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ వీఆర్ వర్కింగ్ హార్డ్ టు గివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పీపుల్ ఆల్సో. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మీ జాబ్ రోల్ ఏంటి బ్రో, యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా డ్యూటీ ఏంటి? తన జాబ్ రోల్ ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేయడము, దానికి లాంగ్ రన్లో ఎస్ఈఓ చేయడము, ఆయన యాడ్స్ రన్ చేస్తున్నాడు, గూగుల్ యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ యాడ్స్ రన్ చేసి ఆ కంపెనీకి ఇప్పుడు ఐఏఎస్ అకాడమీ అంటే ఏంది, ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు లీడ్ జనరేషన్ చేయాలి. అంతే కదా సంతోష్, యూఆర్ డూయింగ్ లీడ్ జనరేషన్. అవును సార్. నువ్వు వచ్చాక కంపెనీకి లీడ్ జనరేషన్స్ పెరిగిందా సార్? ఆల్మోస్ట్ ఇప్పుడు నేను జాయిన్ అయిన జస్ట్ 1 monthలోనే ఆల్మోస్ట్ ఆఫ్లైన్లో 20 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్లైన్లో నియర్లీ 35 స్టూడెంట్స్. వెరీ గుడ్ సంతోష్, సో అదే దే ఆర్ చెప్తున్నాను. హ్యాపీ. గుడ్ గుడ్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఈజీ జాబ్ అండి, కోడింగ్ అవసరం లేదు. ఓకే, కొందరు అంటారు బ్యాంక్ జాబ్ లాగా ప్రెషర్ ఉంటుందా సార్, సేల్స్కి సేమ్ లేదు బై. నువ్వు పనిచేసే కంపెనీకి మనస్ఫూర్తిగా పనిచేసి నీకు డబ్బులు ఇస్తున్నప్పుడు ఆయనకు న్యాయం చేస్తే చాలు. ఇప్పుడు సంతోష్ చేయాల్సింది ఏంది, ఆయనకు స్టూడెంట్స్ రావాలి, ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలి. దానికి ఏమేం చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ జనాలు ఉంటారు ఆన్లైన్లో, వాళ్ళకు మన క్రియేటివ్ ఇమేజ్ కానీ వీడియో కానీ తీసుకెళ్ళి వాళ్ళు కాల్ టు యాక్షన్ క్లిక్ చేసి లీడ్ జనరేషన్ వచ్చింది అనుకో సక్సెస్. అంతే, లీడ్ జనరేషన్ చేసి వాళ్ళకు బిజినెస్ అన్నాడు అనుకో. ఇక్కడ కొందరు అడిగారు శాలరీ పెరుగుతుంది, ఎందుకు పెరగదు? ఈయన సేల్స్ పెంచాడంటే ఆబ్వియస్గా వాళ్ళు హ్యాపీగా అయిపోయి శాలరీ పెరుగుతూనే ఉంటుంది. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇయర్లీ 30% హైకా 20% అట్లా ఉండదండి. ఇవి 20,000 రేపు పొద్దుగాల 40,000 చేసినా కూడా ఆశ్చర్యం లేనే లేదు. కాబట్టి సంతోష్ కీప్ లెర్నింగ్, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకుంటా. నీది ఒకటి రాథోడ్ ఐఎస్ అకాడమీకి నువ్వు పని చేస్తలేదు, ఇది నా కంపెనీ అనుకొని పని చేయాలి. అరే నా కంపెనీకి 55 లీడ్లు ఇచ్చా ఫస్ట్ మంత్, సెకండ్ మంత్కి నేను దాన్ని పెంచాలి, థర్డ్ మంత్కి పెంచాలని ఒక ఎంటర్ప్రినర్ లాగా థింక్ చేస్తున్నాను. రేపు పొద్దుగాల నువ్వు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన పనికి వస్తుంది. నువ్వు ఎంప్లాయీ లాగా పని చేస్తే యూ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ ఫర్ దెమ్. కరెక్ట్, ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు అనమాట. సో ఓవరాల్గా నీ కరియర్ స్విచ్ అయిపోయింది పెట్రోల్ బంక్ నుంచి ఇక్కడి వరకు. పెట్రోల్ బంక్లో పనిచేయడం కూడా తప్పేం కాదు, నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడ్డావు. కాకపోతే దిస్ ఇస్ మోర్ ఆఫ్ ప్రొఫెషనల్ వన్. మొత్తం అయితే నువ్వు మీ ఫ్యామిలీ అందరు హ్యాపీ కదా? యా, ఫ్యామిలీ హ్యాపీ సార్. నీ గోల్ ఏంది మరి నెక్స్ట్? వాట్ ఈస్ యువర్ గోల్? సార్ నేను ఏజెన్సీ రన్ చేద్దామని అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకా కష్టపడండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి. ఇప్పుడు ఇంతకుముందు పెట్రోల్ బంక్లో 24 గంటలు పనిచేస్తుండే కదా, ఇప్పుడు 8 గంటలు జాబు, దాదాపు 3 గంటలు జర్నీ అనుకో, 11 గంటలు పోయినాయి కదా. దీనిపైన నువ్వు ఎన్ని గంటలు నీ లెర్నింగ్కి వాడతావో నీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. లేదు నేను జాబ్ చేసి వచ్చిన రెస్ట్ తీసుకుంటా అంటే మాత్రం నీ కరియర్ సెట్ కాదనమాట. కాబట్టి ప్రతిరోజు నీకోసం 4 గంటలైనా లెర్నింగ్ పెట్టుకోవాలి, కొత్త లెర్నింగ్. ఏజెన్సీ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. క్లయింట్ వచ్చినప్పుడు క్లయింట్కి రిజల్ట్స్ పెంచాలి, కాబట్టి కంటిన్యూస్గా మీరు ఇంప్రూవ్ చేసుకుంటుండండి నాలెడ్జ్. ఓకేనా? ఓకే సార్. సో నీ గోల్, నేను చెప్పే నీ గోల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెన్సీ స్టార్ట్ చేసే ముందు ₹1,00,000 శాలరీకి ఏం చేయి. 20,000 నుంచి 40,000 వాళ్ళు, 40,000 నుంచి ₹1,00,000 జాబ్ కొట్టు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నీకు కమిట్మెంట్ ఉంది, అవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి హై ప్యాకేజ్ కొట్టినావు అనుకో, నీకు స్టేబుల్గా నీ కమిట్మెంట్స్ అన్ని పోతుంటాయి. దాంతోపాటు ప్యారల్గా ఏజెన్సీ స్టార్ట్ చేసుకో, చిన్న చిత్కా వస్తుంటాయి, 1-2 క్లయింట్స్ వస్తుంటాయి. ఇది లాంగ్ రన్ ప్రాసెస్. డౌన్ ద లైన్ 3-4 ఇయర్స్కి నీకు బిగ్ క్లయింట్స్ వస్తుంది. అప్పుడు నీ కంపెనీకి నువ్వు ఎక్కువ ఎఫర్ట్ పెట్టు. ఇప్పుడు నేను కూడా సడన్గా ఓడిఎంటీ స్టార్ట్ చేసి దీని మీద చేయలేదు. లాస్ట్ 1.5 year నుంచి ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నా. అంతకుముందు ఈవెన్ ఐ యూస్ టు వర్క్ ఫర్ కంపెనీస్, ఎందుకంటే ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ చేస్తూ దీన్ని డెవలప్ చేయాలి. ఎప్పుడైతే ఇది బాగా డెవలప్ అయిందో నేను కంప్లీట్గా ఇప్పుడు దీనికే ఫోకస్ చేస్తున్నాను. ఈ రోజు కూడా సంతోష్, నేను ప్రతిరోజు కూడా మినిమం 15 to 16 hours నేను స్పెండ్ చేస్తాను. ఏదన్నా ఒక రోజు అంతకంటే తక్కువ స్పెండ్ చేసిన నాకు అనిపిస్తుంది ఆ డే వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే యూ కెన్ ఏబుల్ టు సీ ద బిజినెస్ లీడ్స్ అన్నీ వస్తున్నప్పుడు కష్టపడడానికి ఏం డబ్బులు ఏదో వస్తున్నాయి కదా. కొందరు చాలామంది కష్టపడికి రెడీగా ఉంటారు కానీ డబ్బులు ఉండవు. ఈ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, ఏ బిజినెస్ చేయాలన్నా. కాకపోతే మనిషి ఎఫర్ట్స్ అనేది చాలా పెట్టాలి, దీనికి డెడికేషన్ నువ్వు డబ్బులు నీకు వచ్చేస్తుంది. ఓకే రైట్. అండ్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం సంతోష్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి ఫీజు ఎంత? కార్తిక్ రెడ్డి గారు 3 months కోర్సు 25,000, అదే సంతోష్ జాయిన్ అయింది.
20K టు 1 lakh రోడ్ మ్యాప్ చెప్పండి సార్. నాని గారు ఇక్కడ రోడ్ మ్యాప్ ఏం లేదండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ప్రతిరోజు అపార్ట్ ఫ్రమ్ జాబ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటుండాలి. ఓకే, ఇప్పుడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంది అంటే, నువ్వు గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు నేను ₹1,00,000 పెట్టి 50 లీడ్లు తీసుకొచ్చిండు. అదే ₹1,00,000 100 లీడ్ ఎట్లా తేవాలి, కాస్ట్ పర్ లీడ్ని ఎట్లా తగ్గించాలని కీప్ ఆన్ థింకింగ్. ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, ఎట్లా నారో చేయాలని కీప్ థింక్ చేస్తుంటే, అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ కంపెనీస్ రెడీ టు హైర్ యూ. ఓకే, ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంటే అవి నేర్చుకుంటుండాలి. ఇప్పుడు చాట్ జీపీటీ కావచ్చు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావచ్చు, అవి నీ రెజ్యూమ్స్కి యాడ్ చేస్తుంటే సడన్గా ఒక మంచి కంపెనీ ఓపెనింగ్ పట్టినప్పుడు వచ్చేస్తుంది. బట్ ఏదైనా ఈ రోడ్ మ్యాప్ ఇట్ విల్ టేక్ టైం. నేను 1 lakh ఏం చెప్తున్నా 4 months ఇతను స్టార్ట్ చేశాడంటే ఒక 2 years అయితే మినిమం పడుతుందండి. కష్టపడే వాళ్ళకు 2 yearsలో 1 lakh కొట్టడం ప్రాబ్లం గానే కాదు. ఇట్ ఈస్ దేర్. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా జాబ్తో పాటు ఒక ఫ్రీలాన్సింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఒక అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుండాలి, ఒక బ్లాగ్ ఉండాలి, ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఇవన్నీ చేస్తుంటే మల్టిపుల్ ఇన్కమ్స్ ఏమైతుంది, నీకు డబ్బులు ఎక్కువ ఇస్తుంటుంది. ఆ డబ్బులు ఏం చేయాలి, మళ్ళీ కొంత అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి యాడ్స్కి అని దానికి. దట్స్ హౌ యూ విల్ గ్రో. వచ్చిన పైసలకు మనం తింటే మళ్ళీ వేస్ట్. వేరే కంట్రీస్లో జాబ్ తెచ్చుకోవడం ఎలా, దుబాయ్ అండ్ సమ్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్లో జాబ్స్ అంటే ఇక్కడ నుంచి పోయేదికి రాదనమాట. రిఫరెన్స్ మీద ఎంఎస్ చేయడానికి పోయి యూఎస్ యూకే అయితే కొట్టొచ్చు, రిఫరెన్స్ ఉండాలండి. మీరు అక్కడ పోయిన తర్వాత అయితే ట్రై చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయితే పోవడం అయితే కష్టం. ఓకే సంతోష్, నీ మోటివేషన్, ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు నీ సజెషన్ ఏంటో చెప్పు. ఇక్కడ చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే, సార్ నాకు క్వాలిఫికేషన్ లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నా ఏజ్ ఎక్కువ ఉంది. వాళ్ళకి నీ మెసేజ్ ఎందుకు చెప్పు, నీ ద్వారా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను చెప్పేది ఒక్కటే, నన్నే కొంచెం తీసుకోండి. నా ఏజ్ 39, ఇంగ్లీష్ రాదు, అస్సలు రాదు. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్, జస్ట్ వాళ్ళు మాట్లాడితే అర్థమవుతుంది, కానీ నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేను. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు నా దగ్గర లేరు. సో నేనే చేయగలిగింది మీరు చేయలేరు, కొంచెం ఆలోచించండి. గుడ్ సంతోష్, వెరీ ఇన్స్పైరింగ్. సంతోష్, మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ కండి, కొంచెం కష్టపడండి. ఓకే సార్, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ గా. అంతలో కూడా క్వశ్చన్స్ తీసుకుంటా. ఫ్రీలాన్సింగ్ గ్రోత్ డిజిటల్ మార్కెటింగ్ 10 tips అన్న. ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు అన్ని విధాలుగా క్లయింట్ కోసం ప్రయత్నం చేయాలండి. మీరు ఎస్ఈఓ ద్వారా క్లయింట్ ట్రై చేయాలి, యూట్యూబ్లోకి వెళ్ళి మాట్లాడాలి, ఇన్స్టాగ్రామ్ నుంచి ట్రై చేయాలి. ఈ విధంగా అన్ని విధాలుగా ట్రై చేస్తే క్లయింట్స్ వస్తుంటుంది. వచ్చిన క్లయింట్కు డెడికేటెడ్గా వర్క్ చేయండి, ఆయననే 2-3 క్లయింట్స్ ఇస్తాడు మీకు. ఓకే రైట్. సంతోష్, యా సార్, యా అనిపిస్తుంది. సంతోష్, మీరు ఏదో చెప్పాలనుకుంటారు, ఇప్పుడు చెప్పండి. ఏం లేదు సార్, కొంచెం 3 months కొంచెం కష్టపడితే మీ లైఫ్ తర్వాత హ్యాపీగా ఉంటుంది అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సంతోష్. అండ్ చూడండి గైస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి. ఈ వీడియోను లేట్గా చూసిన వాళ్ళైనా సరే మీరు అడగండి. నేను మీకు సంతోష్ నెంబర్ కూడా ఇవ్వమంటే ఇస్తా, సంతోష్తో పర్సనల్ కూడా మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ సో దట్ అతని కష్టాలు ఏం పడ్డాడు, ఎలా చేస్తే బాగుంటుందని ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తీసుకుందాం. ఇంకా ఒక అతను ఏమంటున్నాడంటే, వెబ్సైట్ డిజైనింగ్ ఫ్రీలాన్సింగ్గా కరియర్ గ్రోత్ ఉంటుందండి, కాకపోతే లిమిటెడ్. ఇప్పుడు ఒక పర్సన్కి వెబ్సైట్ చేశారు మీరు, రేపు పొద్దుగా ఎస్ఈఓ కావాలన్నా, యాడ్స్ కావాలన్నా, వెబ్సైట్ డిజైనింగ్కి ఆగిపోతున్నాం. కాబట్టి మొత్తం నేర్చుకోండి, బాగుంటుంది. మీరు మా కోర్స్లో జాయిన్ అయితే మాత్రం మేము డొమైన్ హోస్టింగ్ ఇస్తామండి, 6 months వరకు వ్యాలిడ్ ఉంటుంది, ఒక సబ్ డొమైన్ ఇస్తాము. మీరు ఆన్లైన్లో నేర్చుకుంటే మాత్రం పర్చేస్ చేయాలండి, ఎందుకంటే అట్లీస్ట్ సంథింగ్ మీరు ఇన్వెస్ట్ చేయండి, ఏది రాదు. కాబట్టి అట్లీస్ట్ 4,000 ఇన్వెస్ట్ చేస్తే బ్లూ హోస్ట్లో వస్తుంది మీకు. ఇంకో క్వశ్చన్ వచ్చి, ఫ్యూచర్లో ఏఐ అనేది డిజిటల్ మార్కెటింగ్ రీప్లేస్ చేస్తుందా? ఐ మీన్ లైక్ ఎస్ఈఓ. నథింగ్ అండి, ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది కానీ లాస్ కాదు. క్లయింట్ కోసం సెక్యూర్ వెబ్సైట్ బ్లూ హోస్ట్ ఆర్ గోడాడీకి వెళ్ళండి, హెచ్టిటిపిఎస్ తీసుకోండి, దట్ ఈస్ ద సెక్యూర్డ్ వన్. ఓకేనా, ఏదైనా ప్రాబ్లం వచ్చి మాల్వేర్ వచ్చినా కూడా దే విల్ హెల్ప్ యూ అండి, వాళ్ళ దగ్గర అది కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, దే విల్ బి హెల్ప్ యూ. దట్స్ ఎనఫ్.
ఓకే. అండ్ అందరికీ గైస్ రేపు మనకు ఆగస్టు 20th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 11 AM ఒక బ్యాచ్ ఉంది అండ్ ఈవినింగ్ 8:15 కూడా ఒక బ్యాచ్ ఉందన్నమాట. సో మీరు 3 క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి, అది జాయిన్ కావచ్చు. ఇక్కడ నేను చాట్లో నెంబర్ పెడుతున్నా, డిస్క్రిప్షన్లో కూడా పెడతా. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేస్తే మీకు ఫ్రీ ట్రయల్ క్లాస్ లింక్ వస్తుంది. లేదంటే odmt.in మీకు కనిపిస్తుంది పైన స్క్రీన్ పైన, వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసినా కూడా పర్లేదు. ఓకే, సంతోష్ది గ్లిచ్ వచ్చినట్టుంది, మళ్ళీ జాయిన్ అవుతుండొచ్చు. అంతలోపల మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కెన్ ఆస్క్ మీ, ఐ ట్రై టు ఆన్సర్. దాని తర్వాత ఈ లైవ్ అయిపోయినా కూడా నేను మళ్ళీ మీకు వర్టికల్ లైవ్కి వస్తానండి, అక్కడ కూడా మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం. అంతలోపల ఎనీ క్వశ్చన్స్? సంతోష్, లహేష్, వాల్మీకి, నాని, కార్తికారెడ్డి, ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో. రైట్ సంతోష్? సార్ ఐ కాంట్ జాయిన్ దిస్ బ్యాచ్ డ్యూ టు మై వర్క్ షెడ్యూల్. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు? ఎవ్రీ 15 daysకి ఒక బ్యాచ్ ఉంటుందండి నాన్నగారు, మీరు జాయిన్ కావచ్చు. బీబీఏ వాళ్ళు హ్యాపీగా జాయిన్ కావచ్చు అండి, మీకు ఆల్రెడీ మార్కెటింగ్ టచ్లో ఉంటుంది కాబట్టి. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కంటే బ్లూ హోస్ట్లో బేసిక్ కాకుండా డీలక్స్ హోస్టింగ్ ఉంటే అది తీసుకుంటే క్లయింట్కి హోస్టింగ్ని షేర్ చేయొచ్చు. మీరు మళ్ళీ డొమైన్ కొనుక్కుంటే చాలు. చాలా ఉన్నాయి కానీ బ్లూ హోస్ట్ ఈస్ ద బెస్ట్ వన్, ఐ ప్రిఫర్. కొన్ని తక్కువ కాస్ట్ నేను పోయి తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు. దేవా గారు, సార్ నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్, నాకు బిజినెస్ వస్తుందా సార్ త్రూ డిజిటల్ మార్కెటింగ్? ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కదా సార్, క్వాలిటీ లీడ్స్ వస్తాయి. చూడండి దేవ గారు, ఇప్పుడు చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ తెలియదు ఇంకా, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఇప్పుడు కొత్తగా వస్తుంది, వాళ్ళతో వీళ్ళతో చేపించుకుంటారు. కానీ మీరు చేసే విధానం ఏంటంటే ఒక ఫోటో పెట్టి చేస్తారు, అది వేస్ట్. వీడియో పెట్టాలి, వెంచర్ దగ్గరకు పోయి వీడియో తీసి దాన్ని మార్కెట్ చేస్తే మంచి లీడ్స్ ఎందుకు రావు, క్వాలిటీ లీడ్స్ వస్తాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కూడా, యాడ్స్కి ఇన్వెస్ట్మెంట్, డోంట్ ఇన్వెస్ట్ 200-300 లో 2000 పెట్టండి పోయి, అప్పుడు మంచిగుంటుంది. అండ్ రామ్ కిరణ్ గారు, ఆఫ్లైన్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంతోష్ రామోజీ ఫిలిం సిటీ ఉన్నాడు, అక్కడ నుంచి లైవ్ నేర్చుకున్నాడు, జాబ్ కూడా కొట్టిండు. సంతోష్ నీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా ఆన్లైన్ కోర్సులో? నథింగ్ కదా, క్లియర్ కదా? నీకు ఈజీగా అర్థం, డౌట్ సెషన్ క్లియర్గా ఉన్నాయి, మాక్ ఇంటర్వ్యూస్ క్లియర్గా ఉన్నాయి, అంతా ఉన్నాయి కదా? ఎస్ సార్. రైట్. ఓకే సంతోష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. నిజంగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ మీలాంటి వాళ్ళని ప్లేస్ చేస్తే మాకు ఇంకా చాలా హ్యాపీ. ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ని ప్లేస్ చేసిన కంటే కూడా ఏజ్ ఎక్కువైపోయి తక్కువ క్వాలిఫికేషన్ ఉండి బాగా కష్టపడాలని చేస్తే హ్యాపీగా ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు విల్ బి విత్ యూ. ఇది ఇప్పటితో అయిపోలేదు, నీకు ₹1,00,000 వచ్చే వరకు నేను నీతో ఉంటాను. ఓకేనా? కరియర్లో ఏ స్టేజ్ గెట్ ఇన్ టచ్ విత్ అస్, ఏ గైడెన్స్కైనా ఓడిఎంటీ టీమ్ దగ్గర ఉంటుంది. సో వైష్ణవి మేడం కావచ్చు, మీ ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ కావచ్చు, ప్లేస్మెంట్ ఆఫీసర్ కావచ్చు, నేను కాబట్టి అందులో బట్టి ఒక రోజు లేట్ అవుతుంది వచ్చిన రిప్లై ఇవ్వడానికి, బట్ డెఫినెట్గా ఐ విల్ బి రిప్లైంగ్ టు యూ. ఓకే సంతోష్? సో చలో సంతోష్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. బాయ్. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ సంతోష్. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అతని గ్రాటిట్యూడ్ ఆయన మాటల్లో తెలిసిపోతుంది అనమాట, ఎక్కడి నుంచి ఎట్లా స్విచ్ అయిపోయింది అనేది. చాలామంది ఇంకా ఏజ్ అయిపోయింది 39కి, ఇంక మనం ఏం చేస్తామంటే 60 ఏళ్ళకి కూడా సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు అనమాట. మన తపన ఉండాలి, సంకల్పం ఉండాలి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో ఓడిఎంటీ మేము ఏదో డబ్బులు సంపాదించడానికి మాత్రం పెట్టలేదండి ఇది. ఎస్, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక పర్సన్ ఎట్లా గ్రూమ్ చేయాలి, ఆయనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఆయన ఎలా సక్సెస్ చేయాలన్నది మేము మనస్ఫూర్తిగా కష్టపడతాం. యూ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ కమ్ టు అస్, వి విల్ టేక్ కేర్. ఓకే. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. అదే సాయికృష్ణ గారు సెటిల్ కావచ్చు అండి. ఇప్పుడు ఇతందే సంతోష్దే ఎగ్జాంపుల్ కదా. ఫ్రెషర్స్కి మా దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి, అందులో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాం, ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయన్నది. మా ఓడిఎంటీ వెబ్సైట్లో కూడా ఒక పేజ్లో అవి కూడా పెడతాం. సాయి ప్రతాప్ రెడ్డి హాయ్. ఎస్ సంతోష్, కరెక్ట్.
ఇక్కడ ఏమంటున్నారు రామ్ కిరణ్ గారు, సార్ మీ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ చూసి సేమ్ కాన్ఫిడెన్స్తో మన ఫ్రెండ్కి క్లాస్తో డిజిటల్ మార్కెటింగ్ కోసం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్ఫర్మేషన్ జాన్ అన్న, యాడ్స్ 500 క్వాలిటీ లీడ్స్ తీసుకురావచ్చు. నువ్వు ఎట్లా 500 పెడుతున్నావు కదా, ఇలా 500 పెట్టినావు, రేపు ఎల్లుండి 4 రోజులకు 2000 పెట్టినావు, ఒక్క రోజుకు 2000 పెట్టు. ఓకే, ఫస్ట్ 500 టెస్ట్ చేయి, తర్వాత 2000 పెట్టు, అప్పుడు మంచిగా వస్తుంది. అంటే 500కి అల్గారిథం ఎలా ఉంటుందంటే వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు అనమాట. అప్పుడు 500 తొందరగా అయిపోతుంది. పెట్టినప్పుడు మంచి అమౌంట్ పెడితే బాగుంటుంది. మీకు రాకపోతే కోర్స్ నేర్చుకోనన్నా పెట్టండి, లేదంటే మా స్టూడెంట్స్ని హైర్ చేసుకోండి, వాళ్ళు క్వాలిటీగా మీకు డబ్బులు వేస్ట్ కాకుండా చేస్తారు అనమాట. ఓకేనా? రైట్ గైస్, ఈ లైవ్ అయితే ఎవరైతే చూసారో దట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ సంతోష్. ఇట్స్ వెరీ ఇన్స్పిరేషన్. నేను ఏదో పెద్ద పెద్ద జాబ్లు ఏమి ఇప్పలేదు, ఆయన ట్రాన్సిషన్ చేయించిన, ఆయనకు ఒక వే చూపించిన, ఫ్యూచర్లో డెఫినెట్గా ఆయన మంచి స్టేజ్కి వెళ్తాడు. మళ్ళీ మంచి స్టేజ్కి వెళ్తాం, మళ్ళీ లైవ్ చేద్దాం. ఇప్పుడు వర్టికల్ లైవ్కి వస్తా, ఇది క్లోజ్ చేస్తున్నా. ఐ కమ్ టు వర్టికల్ లైవ్ గైస్, అక్కడ మనం మాట్లాడదాం. ఇది ఎండ్ చేస్తున్నా, మళ్ళీ నా ఛానల్ కొంచెం లైవ్ స్టార్ట్ అవుతుంది, ఆ లైవ్కి రండి. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ, బాయ్.